Namaste, Vanakkam, Sat Shri Akal, Adab, welcome, heartiest welcome to your and my favorite show, Rexona Nuvvu Nenu. సరికొత్త రూపంతో మరింత బ్యూటిఫుల్ గా మారి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసామండి. ఎంటర్టైన్ చేస్తూనే సెలబ్రిటీస్ కంటే ఎక్కువ ప్రైజ్ మనీ మీకు పంచడానికి వచ్చామండి. మీరు గెలవాలంటే మీరేం చేయాలో తెలుసు కదా, సెలబ్రిటీస్ తో సమంగా మీరు ఆడండి. ఒక చిన్న గెస్ట్ చేసి మీ లక్ ట్రై చేయండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 5855 కి రైట్ ఆన్సర్ పంపించండి. మీ ఆన్సర్ అందరికంటే ఫస్ట్ వస్తే మీరు గెలుచుకుంటారు బోల్డ్ అంత ప్రైజ్ మనీతో పాటు రెగ్జోనా వారి తరపు నుంచి బోల్డ్ అండ్ గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా వెయిట్ చేస్తున్నాయండి. అయితే ఈ రోజు ఈ బ్యూటిఫుల్ ఈవినింగ్ మనతో పాటు షేర్ చేసుకోవడానికి ఎవరు రాబోతున్నారో తెలుసండి. మిమ్మల్ని అందరినీ నవ్వుల నావ ఎక్కించి అలా 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 కాదండి, గిరా 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 తిప్పడానికి వస్తున్నారండి. ఆయన చూడగానే నవ్వు వచ్చేస్తుందండి బాబు. బాన్ లైక్ దట్ యూనో, చందమామ లాగా గ్లోబ్ లాగా పుట్టారండి, గుండ్రగా ఉంటారు. ఆయన కనిపించిందంటే మనం గొళ్ళు 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 అని నవ్వుతూనే ఉంటామండి. యాక్చువల్లీ ఆయన సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అండి. ఎన్ని భాషల్లో మాట్లాడతారో, బహుభాషా పండితులు. తెలుగువారు కాదు కానీ తెలుగు అనర్గళంగా మాట్లాడతారండి. ఇప్పటికి 40-50 సినిమాల్లో నటించేశారు. ఎన్నో సినిమాల్లో మనకి కితకితలు పెట్టేశారు. అంతేకాకుండా ఆయన యాంకర్ అయ్యారండి. తెలుగులో కుకరీ షోని హోస్ట్ చేసినటువంటి ఫస్ట్ మేల్ యాంకర్ అండి ఆయన. అంతేకాకుండా ఇంకా చాలా డాట్ షోస్ కూడా చాలా ధైర్యంగా చేశారు. అండ్ ఇప్పుడైతే పొలిటికల్ సెటైరిక్ హిలేరియస్ కామెడీ చేస్తున్నారండి. ఎంత మంచి కామెడీ అంటే, మనం ఎంత పాపులర్ షో ఉన్నా, ఎక్కడ మెగాస్టార్ కనిపిస్తున్నా కూడా అది వదిలేసి ఈయన చేస్తున్నటువంటి మప్పెట్ షో చూస్తామండి, అంత పాపులర్. మరి ఇప్పటికి మీరు గెస్ట్ చేసి ఉంటారండి ఆ చందమామ ఎవరన్నది. దట్ ఈస్ అవర్ ఫేవరెట్ కిషోర్ దాస్ గారు. వారు సతీ సమేతంగా రాబోతున్నారండి ఆశా గారితో. సో చప్పట్లతో స్వాగతం. वेलकम टू द शो. तो प्लेजर मीटिंग यू माँ. बहुत खुशी हुई आपसे मिलकर, और आपके साथ इनको पाकर और खुशी हुई, क्योंकि अभी इनकी टांग खींचना है मुझे. జాగ్రత్త ఉండాలా. రెడీ అండి? రెడీ. టేక్ యువర్ పొజిషన్. కిషోర్ దాస్ గారు, 2 టెన్షన్లు ఉన్నాయండి. ఒకటండి, మొదటి టెన్షన్ ఏంటంటే ఇక్కడ మీరు ఏం బొమ్మ వేస్తారన్నది. రెండో టెన్షన్ ఈమె. మామూలుగా ఒంటరిగా వచ్చింటే చాలా ధైర్యంగా ఉండేవాడిని, కానీ మా ఆవిడ పక్కన ఉండేసరికి నిజంగా నాకు కొంచెం మీరు భయపడతారా మీ శ్రీమతికి? అవునండి, నిజంగా బిల్డప్ ఇయ్యాలంటే ప్రాబ్లం. కానీ చాలా సేఫ్ గేమ్ ఆడతారండి మీరు. ఎలా తెలుసా అండి, వీరికేమో బహుభాషా పండితులు, కానీ ఆవిడకేమో తెలుగు కూడా ఒక ముక్క రాదు. చూడండి, హిందీ సింధీ మాత్రమే వచ్చు. దానికి ఏమైనా కారణం ఉందండి? వెరీ స్మార్ట్. అది మాత్రం డౌట్ లేదు. నేను చిన్నప్పటి నుంచి లావుగా లేను. పెళ్ళైన తర్వాత ఈవిడ వంటల దెబ్బకి నేను ఇలా తయారైన. పెళ్లికి ముందు నేను స్లిమ్ గానే ఉన్నాను, అడగండి కావాలంటే. ఇద్దరు ఇలాగే ఉండేవాళ్ళం. ఈవిడ తిండి తిని నేను ఇట్లా తయారైను. ऐसा बोल रहा है कि आप इतना भयानक खाना पकाते हो कि वो खाने के बाद कोलेस्ट्रॉल बढ़ गया. मैं शादी के पहले पतला ही था. ऐसा है? नहीं, बहुत पार्टियों में जाता है. बहुत पार्टियों में जाता है, इसीलिए ये सीक्रेट है. तो पहले ये बोलिए ना. नॉनवेज वगैरह पीना सब रहता है ना. मगर सिंधी तो खाते नहीं है ना नॉनवेज? खाते हैं. ఏంటి ఏదో భాషలో చెప్పేస్తున్నారు, అక్కుబాయ్ తగ్గు అంటున్నారు. మేము మీరు మాకు అర్థం కాకపోయినా మేము అర్థం చేసుకోగలం. సరే అండి, మీరు పుట్టింది విజయనగరంలో కదండి. ఎన్నెల క్రితం ఏంటుంది? 102 సంవత్సరాలు ఏముంటుందా? లేదండి, భూమి పుట్టినప్పుడు పుట్టానమ్మా. మరి కాకపోతే షేప్ మాత్రం భూమిలాగా మెయింటైన్ చేస్తున్నారు కదండి. సరే అండి, జర్నలిస్ట్ కదా మీరు. అవును. సడన్ గా ఎందుకని మా పొట్ట కొట్టడానికి వచ్చారు? యాంకర్ల మీద పడ్డారు ఎందుకండి? అక్కడ ఉద్యోగం పీకేసారండి. ఉద్యోగం పీకేస్తే ఇంకా దిక్కులేక ఇలా వెతుక్కుని ఇటు వచ్చాము. మీ గురించి ఒక పెద్ద క్వశ్చనర్స్ ఇక్కడ మా వాళ్ళు రాసి పెట్టారండి. ఇది అడగడానికంటే ముందు మనం గేమ్ ఆడదామండి. మా గేమ్ రూల్స్ చెప్పేస్తానండి. ఏంటంటే 3 రౌండ్లు ఉంటాయండి. 3 రౌండ్లు ఆడాలి. ఏ రౌండ్ లో అయితే ఎక్కువ గెలుస్తారో అది మీకు, తక్కువ గెలిచిందంతా ఇచ్చేస్తాం ఆడియన్స్ కి. ఓకేనా? ఫస్ట్ రౌండ్ లక్కీ ఛాన్స్ ఆడేద్దామండి. ఇక్కడ ఉన్నటువంటి నంబర్స్ వెనకాల ఒక ఫేస్ ఉంది, ఒక సెలబ్రిటీ ఫేస్ ఉంది. ఓకే, ఒక్క నంబర్ మీరు కోరుకోవాలి, అది మాత్రమే రివీల్ చేస్తాం. అంటే కొంచెం రివీల్ అవుతుంది అనమాట. వారెవరో చెప్పేస్తే 1 lakh, చెప్పలేకపోతే సెకండ్ నెంబర్ కి వెళ్ళాలి. సెకండ్ నెంబర్ రివీల్ అయితే 1 lakh కాస్త హాఫ్ అయిపోతాయండి, 50,000. అప్పటికి చెప్పలేకపోతే 3వ నంబర్, లాస్ట్ నంబర్ అది. ఓకే, 3వ నంబర్ కి చెప్తే 25,000 అండి. 3వ నంబర్ కూడా చెప్పలేకపోతే మేము మిగిలిన డబ్బంతా అంటే 1 lakh మిగిలిపోతుంది. 1 lakh వాళ్ళకి ఇచ్చేస్తాం. ఓకేనా? లక్కీ నెంబర్స్ ఏమైనా ఉన్నాయండి? 7 లక్కీ నెంబర్ అండి. 7 అంటే అక్కడ మరి ఏం కనబడి మూలకుంది ఎక్కడో. చుబుకం వస్తుంది. అవును, లాభంలా
అందరూ 16 అడుగుతారు, ఎందుకంటే కన్నో ఏదో వస్తుంది కదా. అవునండి, సెంటర్ లో ఉంటుంది. 16 షూరా? నలుగురు వెళ్ళే దారి మంది కూడా. ఓకే, ఐఎమ్ నాట్ డిఫరెంట్. 16 రివీల్ చేద్దాం అండి. 16 ప్లీజ్. నాట్ బ్యాడ్ చాయిస్ అండి. 14 కోరుకున్నట్టు కొంప మునుగు ఉండేది. ఏముంది అక్కడ? అరకన్ను ఉంది. అరకన్నే మరి చెప్పొచ్చు, కానీ అంత తెలివితేటలుంటేనా? అస్సలు మాయ్యే మరదాయ్ బుధాయిత ये नक्का है भाई, ये अक्यू है, अक्यू जो पता है मतलब ये अक्यू है, माई है मर्द है. ఇక్కడ కూడా ఏదో మాట్లాడుకుంటున్నా సీక్రెట్ వీళ్ళిద్దరు. స్త్రీయా పురుషుడా అని అడుగుతున్నాను, నాకైతే అర్థం కావట్లేదు. స్త్రీ అండి బాబు. స్త్రీయేనా? కంటికి కాటుక. అవునులే, ఐబ్రో కన్నురెప్ప కట్ అయి ఉంది కదా. ఐబ్రో చక్కగా ఉంది, పెద్ద కన్ను, అందమైన కన్ను. జీరో. కొంచెం ఆలోచించండి, టైం ఉంది మీకు. ఎందుకంటే కన్ను కనిపించిందంటే ఇప్పుడు 1,00,000 గెలిచిన వాళ్ళు అందరూ. లేదండి. సో మీరు గెస్ట్ చేయండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 5855 కి. కిషోర్ దాస్ గారు ఖచ్చితంగా ఇక్కడ బోల్డ్ అంతా మిగిల్చేలా ఉన్నారండి. 1,00,000 రూపాయలు మీకోసం పెట్టినట్టున్నారు ఆయన. లేదండి, హ్యాండ్సమ్. అంతేనా? అయితే సెకండ్ నెంబర్కి వెళ్దాం. ఇంకోటి ఏదైనా ఓపెన్ చేయండి. నెక్స్ట్ నెంబర్కి వెళ్దాం అంటారా? ఏది కావాలి చెప్పండి. అంటే ముక్కు రివీల్ అయితే చెప్పగలరా, పెదాలు రివీల్ అయితే చెప్పగలరా, ఇంకో కన్నా, అది మీరు డిసైడ్ చేసుకోండి. 1 అయితే ముక్కు రావచ్చు. చూద్దాం అండి. సరే, రెండో నెంబర్కి వెళ్తున్నా అంటే 1 lakh కాస్త 50,000 అయినట్టు సగం అయిపోతాయండి. ఎంత ప్రాప్తం ఉంటే అంతే. అంతే కదా, ఎంత దొరికినా ఏమొస్తుంది మనందరిలో లేదండి. ఆశ ఉంటుంది మనిషికి. అంతేనా? మనిషి ఎప్పుడైనా ఆశాజీవి. మా ఆవిడ పేరు కూడా ఆశ. ఎంత అదృష్టవంతులండి. అవునవును, మీ ఆవిడ పేరు ఆశ. నేను పెట్టుకున్నానండి. ఆవిడ ఒరిజినల్ పేరు పుష్ప, ఈవిడ పేరు నేను ఆశ. ఆశగా ఎందుకు మార్చారు మీరు? నా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉండేదండి, నాకు మంచి స్నేహితురాలు. ఇప్పటికీ నాకు మంచి స్నేహితురాలు. మీరేమి మామూలుగా చూస్తున్నాను మిమ్మల్ని. నిజంగానే మంచి స్నేహితురాలు. నారాయణ అన్న కూడా మీరు ఏదో ఆలోచిస్తుంటే నేనేం చేయగలను చెప్పండి. మామూలుగా చూసాను మిమ్మల్ని అంతే. సార్ మీ క్లాస్మేట్ ఉంటే మంచి స్నేహితురాలు నాకు ఇప్పటికీ. ఆవిడ మంచి స్నేహితురాలు, అంటే రియల్ గుడ్ లైవ్లీ ఫ్రెండ్ అనమాట. ఆవిడ పేరు పెట్టుకున్నా. ये आप जानती है? ये आपका उनका गर्लफ्रेंड का नाम है बोल के? हाँ मैं जानती हूँ. जानती हूँ? తెలుసా? ఆమెకు తెలియకుండా లేదు. సరే, రెండో నెంబర్కి వెళ్తున్నా అంటే 1 lakh కాస్త 50,000 అయినట్టు సగం అయిపోతాయండి. నెంబర్ 1 ప్లీజ్. ఆనంద్ హీరోయిన్ పేరేంటండి? ఆనంద్ హీరోయిన్ పేరా? ఆనంద్ సినిమాలో కమలిని ముఖర్జీ. కమలిని ముఖర్జీ అంటారండి. సో వీరెవరో కరెక్ట్ గా గెస్ట్ చేసి SMS చేయండి, బికాజ్ ఇక్కడ మిగిలిందంతా మీకోసమేనండి. మీరు గెలవాలంటే జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 5855 కి వెంటనే SMS చేయండి. ప్రైజ్ మనీతో పాటు రెగ్జోనా వారి గిఫ్ట్ హ్యాంపర్స్ గెలుచుకోండి. మీ ఫేవరెట్ స్టార్ ఎవరండి? ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? శ్రీదేవి. ఆల్ టైమ్. మీరు మరో ఫస్ట్ మా ఆవిడ, తర్వాత శ్రీదేవి. ఏంటండి, ఎప్పుడైనా కలిసారండి శ్రీదేవి గారిని? అవునా? వాట్ వాజ్ యువర్ రియాక్షన్ అండి ఫస్ట్ టైం ఆవిడ చూసి? అసలు మాట రాలా. అంత అందంగా శ్రీదేవిని చూస్తే మాట వస్తుందా? అవును, రాదా? 10 నిమిషాలు పట్టింది నేను ఎవరిని అని తెలుసుకోవడానికి. ఇట్లా కొట్టుకుని ఓ ఎక్కడున్నాను నేను అని. అతిలోక సుందరి కదండి. అవునండి. అమ్మో, ఈవిడ కూడా చూసింది నాతో పాటు. సరే, కమలిని ముఖర్జీ అంటారండి. అంతేనండి. మళ్ళీ చెమటలు పడుతున్నాయి. మరి మీరు చెమటలు పట్టిస్తున్నారు. కానీ మీ టచ్ పర్సన్ కి డబల్ బత్తా ఇవ్వాలి కదండి. మీ దెబ్బకి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ టచ్ చేయాలి, ఇక్కడ టచ్ చేయాలి. టేబుల్ వేసుకుని మరి. మామూలుగా మా ఫ్రెండ్స్ అంటారు, నువ్వు షాంపూ ప్యాకెట్ కొంటే 1 నెల వాడతావు కదా అని.
నేను అంటాను 3 రోజులే వస్తుంది సబ్బు అని, అక్కడ మిగిలితే ఇక్కడ అయిపోతుంది. పాయింట్ నోటెడ్. సరే కమల్ ముఖర్జీ కాదా? మరి నేను మీకు టైం ఇస్తాను, ఒక బ్రేక్ తీసుకున్న తర్వాత రివీల్ చేసి చూద్దాం. కావాలంటే 3 నెంబర్ కూడా వెళ్ళొచ్చు. ఈ లోపు మాకు ఒక మంచి డైలాగ్ చెప్పాలి. మరి ప్రిపేర్ అవ్వలేదా? ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఈ షో హోస్ట్ చేశారనుకోండి, ఎలా చెప్తారు? స్పాంటేనియస్ గా చెప్పండి. ఓకే, ఉదయ భాను గారు, మీకు ఇప్పుడు ఒక ఫోటో చూపిస్తాం. ఆ ఫోటో పైన అన్ని నెంబర్స్ ఉంటాయి. మీరు ఒక నెంబర్ చూస్ చేసుకోవాలి. మొదట ఒక నెంబర్ చూస్ చేసుకుంటే ఒక ఐటమ్ ఓపెన్ అవుతుంది. అప్పుడు ఓపెన్ అయిన ఎలిమెంట్ తో గాని మీరు కరెక్ట్ గా చెప్పగలిగితే మీరు గెలుచుకుంటారు 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు. దేవుడా, ఇది మా ప్రొడ్యూసర్ చేశారంటే నన్ను మీకు మిమ్మల్ని పెట్టేలా ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ అవుతుంది, బ్రేక్ తీసుకుందా అండి. రెగ్జోనా నువ్వు నేనులో బ్రేక్ అనాలి ఇద్దరు. రెగ్జోనా నువ్వు నేను బ్రేక్. మనల్నందరినీ అలనాటి ఆనిముత్యాలతో అలరించడానికి రాబోతున్నారు శారదా నన్ను చేరగా ఏమిటమ్మ సిగ్గా లేత ముగ్గా గాన గంధర్వులైన రామకృష్ణ గారు. లవ్ అండ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఏదో ఏదో అన్నది మాది ఫుల్ ఆర్థడాక్స్ ఫ్యామిలీ, ఫుల్ బాజా బజా దియే ఘర్ మే. గూటి పడవలో విన్నది. उधर आंटी इधर में मेरी मदद, दोनों मार मार के हटा. సో ఇవన్నీ నేను ఆలోచించలేదు మ్యారేజ్.